అయాతుల్లా అలీ ఖమేని ఫిబ్రవరి 28వ తారీఖున మరణించడం జరిగింది అమెరికా చేసినటువంటి దాడిలో. అదే దాడిలో ఇప్పుడు మస్తఫా ఖమేని కూడా, అంటే ఆయన రెండో కుమారుడు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. మొత్తానికి అయాతుల్లా అలీ ఖమేని యొక్క మృతదేహం 4 నెలల తర్వాత ఆయన యొక్క అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది హాజరయ్యారు. ఇప్పుడు మస్తఫా ఖమేని ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి శపథం చేశాడు. నా తండ్రి యొక్క మరణానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరి మీద ప్రతీకారం అయితే తీర్చుకుంటాం, దాన్ని అయితే మాత్రం విడిచిపెట్టము అని చెప్తున్నాడు. అంటే అమెరికాని, ఇజ్రాయెల్ని రెండింటిని కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? మళ్ళీ హార్మోజ్ జలసంధి మీద తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు వెనుక ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అమెరికా మాత్రం తన యొక్క స్వార్థం కోసమే, లేదంటే తన యొక్క అహంకారంతో జరుపుతున్నటువంటి దాడులు. కానీ ఇక్కడ మస్తఫా ఖమేని యొక్క ప్రతీకారం ఏదైతే ఉందో, ఈ ప్రతీకారం తీర్చుకోవాలి, తప్పేమీ లేదు. తండ్రిని చంపినప్పుడు ఎవరైనా సరే ఈ మాటలు మాట్లాడడం కరెక్టే. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మస్తఫా ఖమేని యొక్క అధికారం కూడా ఐఆర్జీసీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఐఆర్జీసీకి ఇప్పుడు మస్తఫా ఖమేని బ్రతికొండడం కావాలి, కానీ పవర్ మొత్తం వీళ్ళ చేతిలోనే ఉండాలి. వాస్తవంగా జరుగుతున్నది అదే. ఇక్కడ మస్తఫా ఖమేనికి ఎప్పుడైతే దాడి జరిగిందో, అంటే ఈయన మీద, అయాతుల్లా అలీ ఖమేని చనిపోయిన తర్వాత ఈయన మీద కూడా దాడి జరిగింది. ఈయన ఎప్పుడైతే మంచానికి పరిమితం అయిపోయాడో మొత్తం ఇప్పుడు ఐఆర్జీసీ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది. మస్తఫా ఖమేనికి నిజంగా అయాతుల్లా అలీ ఖమేనికి ఉన్నంత కమాండింగ్ అయితే లేదు. అదే ఇప్పుడు ఐఆర్జీసీకి ఏమొచ్చేసి మంచి అవకాశంగా మారింది. వాస్తవంగా అమెరికా మీదైనా, ఇజ్రాయెల్ మీదైనా చేసినటువంటి దాడి ఏంటంటే ఐఆర్జీసీ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలతోటే జరిగింది. అందుకే అక్కడ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా వీళ్ళతోటి మొదట విభేదించినటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే ఇతన్ని కూడా చంపేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మనం వార్తలు కూడా చదివాం. అలాగే ఆ దేశ అధ్యక్షుడు పెజిష్కియాన్తో కూడా వీళ్ళకి విభేదాలు వచ్చాయి. మొత్తానికి ఏమైందో తెలియదు కానీ అబ్బాస్ అరాగ్జీ ఉన్నాడు, పెజిష్కియాని ఇద్దరు కూడా పదవుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చేసి మస్తఫా ఖమేని ప్రతీకారం తీర్చుకుంటానన్నాడు. వాస్తవంగా ఇప్పుడు ఐఆర్జీసీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈయన తీసుకోవాలి మొత్తం. ఇరాన్లో ఉన్నటువంటి మొత్తం పగ్గాలు ఇప్పుడు మస్తఫా ఖమేని చేతికి రావాలి. మరి అవి వస్తాయా రావా? ఇది మెయిన్ పెద్ద సమస్య. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు అమెరికా దాడులు చేస్తుంది. ఈ దాడులను కూడా ఇప్పుడు ఐఆర్జీసీ తన సొంత నిర్ణయాలతోటే ఎదుర్కొంటుంది.